నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో 2 మైనర్లు ఉండడం విశేషం. వెంకటగిరికి చెందిన 6 ఒరిస్సా నుంచి కేరళకు 22 కేజీల గంజాయిని తరలిస్తుండగా ప్రత్యేక ఈగల్ టీం పట్టుకుంది. వెంకటగిరి సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ చెంచుబాబు వివరాలు వెల్లడించారు. నిందితుల నుండి గంజాయి ప్యాకెట్లు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న సీఐ రమణ, ఎస్ఐ ఏడుకొండలు సిబ్బందిని డీఎస్పీ చెంచుబాబు అభినందించారు. గంజాయి ఒరిస్సా రాష్ట్రం నుంచి తెచ్చుకొని పంచుకుంటున్నటువంటి గ్యాంగ్ ని నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో పెనుబర్తి గణేష్ అనేవాడు ముఖ్యమైన ముద్దాయి. అతనితో పాటు ఇంకా 3 ఉన్నారు. అందులో 2 మైనర్లు ఉన్నారు, 2 పారిపోయారు. సో ఈ నలుగురిని అరెస్ట్ అయిన నలుగురిని వాళ్ళ దగ్గర నుంచి 23 కేజీల గంజాయిని వెంకటగిరి టౌన్ సిఐ గారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత వెంకటగిరి సిఐ గారు దాని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసులో ఎవరైతే పారిపోయారో వాళ్ళని పట్టుకోవడానికి, దీన్ని ఒరిస్సా నుంచి ఎలా కొనుక్కొచ్చారు, ఎవరి దగ్గర కొనుక్కొచ్చారు అనే దానికి ఇన్వెస్టిగేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ దొరికిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరెవరికి అమ్ముతారు, రిటైల్ సెల్లర్స్ ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తారు, ఎవరెవరు తాగుతున్నారు గంజాయి తీసుకొని అనేది వాళ్ళ లిస్టు కూడా తీసాం. కొన్ని పేర్లు వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి గంజాయిని బాగా పూర్తిగా అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈగిల్ అనే వ్యవస్థని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫామ్ చేయడం జరిగింది. దాని ద్వారా డిస్టిక్ లో ఈగల్ టీము ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ గారి సారథ్యంలో డిస్టిక్ ఈగిల్ టీం పనిచేస్తుంది. దాని మీద వచ్చే సమాచారాన్ని, టెక్నికల్ ఇన్పుట్స్ ని గ్రౌండ్ లెవెల్లో కన్జ్యూమర్స్, ట్రాన్స్పోర్టర్స్, పెడలర్స్, ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టర్స్ ఇలా రకరకాలుగా అన్ని సెక్టార్లు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరినీ పూర్తిగా నిర్మూలించడానికి అన్ని కార్యాచరణ అనేది చేస్తా ఉన్నాం. ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రం నుంచి తెచ్చుకొని పంచుకుంటున్నటువంటి గ్యాంగ్ ని నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో పెనుబర్తి గణేష్ అనేవాడు ముఖ్యమైన ముద్దాయి. అతనితో పాటు ఇంకా 3 ఉన్నారు. అందులో 2 మైనర్లు ఉన్నారు, 2 పారి